హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరొక ప్రశస్తమైన రోజు, మన భారతదేశానికి స్వతంత్రత వచ్చిన రోజును కూడా ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. 80వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా దేవుణ్ణి స్తుతిద్దాం, ప్రజలందరి కొరకు ప్రార్థిద్దాం, అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా, మాకు స్వేచ్ఛనిచ్చిన దేవుడవయ్యా, మా పాపమును బట్టి మేము బానిసలమైపోయినప్పుడు మమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా బ్రతకాలని మమ్మల్ని సృష్టించుకున్నందుకై వందనములు తండ్రి. నీ వాక్యములో నుండి ఈరోజు ప్రస్తుత ధర్మలకు మాకు అవసరమైన సందేశం దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, ఫ్రీడమ్, ఎవ్రీబడి వాంట్స్ ఫ్రీడమ్ కదా. దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడండి. దేవుడు తన ఆకారంలో, తన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు కాబట్టి మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. కాబట్టి ఆదాము అవ్వలు మొదటి మానవుల్ని ఏదేను తోటలో పెట్టినప్పుడు వారికి ఎటువంటి నిబంధనలు పెట్టలేదు, కట్టుబాటులు పెట్టలేదు, అక్కడ వారిని కంట్రోల్ చేయలేదు. ముఖ్యంగా ఈ చెట్టు ఫలాలు, ఈ వనంలో ఉన్న ఏదేను తోటలో ఉన్నవన్నీ మీరు అనుభవించండి, ఒక్క పండు మాత్రం మీరు తినొద్దని ఒక చిన్న ఆజ్ఞ ఇచ్చాడు. అది కూడా వారి భవిష్యత్తు కొరకు, వారి మేలు కొరకే. అంతకుమించి ఆ చెట్టు దగ్గరికి వెళ్లకుండా కంచె వేయలేదు, ఎలక్ట్రిక్ షాక్ కొట్టేటట్టుగా మరి ఏదన్నా లాక్ చేయలేదు, కానీ ఫ్రీడమ్ ఇచ్చాడు. మనకి ఫ్రీడమ్ కావాలని ఆశపడుతున్నాం, బట్ ఫ్రీడమ్ను, స్వేచ్ఛను మనం ఉపయోగించగలిగిన కెపాసిటీ, శక్తి మనకుందా? స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం కాదండి. ఫ్రీడమ్ అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటాం కాదు. వెనకటికి ఎవరో ఒక అతను ఓ పెద్ద కర్ర తీసుకొని రోడ్డు మీద గిరగిర చెప్పుకుంటూ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకుంటూ వెళ్తుంటే, ఏంటయ్యా ఎవరికైనా తగులుతుందంటే, ఎవడరా నువ్వు అడగటానికి, ఇది స్వతంత్ర భారతదేశం అన్నాడట. అంటే స్వతంత్ర భారతదేశంలో ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తించాలన్నది కాదండి. కట్టడలు ఉన్నాయి, పద్ధతి ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది కదా. దేశ నిబంధనలకు విధేయులం అవ్వాలి, మనస్సాక్షికి కట్టుబడి ఉండాలి. కానీ వాళ్ళ మనుషుడికి ఆ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకున్న మూలాన స్వేచ్ఛను పాడు చేసుకొని బానిసలైపోతున్నారు. దుష్టుడు తను చిక్కుల్లో పడి చిక్కుల్లో పెట్టుకుంటాడట. తప్పెంబడి తప్పు చేసుకుంటూ నేను బాగానే ఉన్నానులే అనుకుంటూ చిక్కుల్లో పడిపోయిన వారిని వాళ్ళందరిలో చూస్తున్నామండి. ఈ రోజుల్లో చాలామంది రకరకాల పాపాలకు అడిక్ట్ అయిపోతున్నారు, వారు బానిసలైపోతున్నారు. దానికి కారణం, వారు మొదట్లో అది ఆటగా ప్రారంభించారు, సరదాగా ప్రారంభించారు, ఒక పెగ్గేసుకుందామని ప్రారంభించారు. బట్ చివరికి అదుపు చేయలేని తాగుబోతుగా మారిపోతున్నారు. బెట్టింగ్లనే ఆట సరదాగా ప్రారంభించారట, కానీ వాళ్ళ బెట్టింగ్స్కి అడిక్ట్ అయిపోయి లక్షలు కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. అలాగే స్మోకింగ్, అలాగే సెక్షువల్ సిన్స్, అలాగే ధనాశ. మనుషుడు తను తాను అదుపులో పెట్టుకోగలిగిన శక్తి లేదండి మనిషికి. మనం చెప్పేవి చాలా బాగుంటాయి, కానీ మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలిగిన, మన ఆశను అదుపులో పెట్టగలిగిన శక్తి మానవునికి, సహజ మానవునికి లేదు. ప్రతి వాడు పాపము చేసి దేవుడిచ్చు కృపను పోగొట్టుకున్నాడు, దేవుడి యొక్క మహిమను పోగొట్టుకున్నాడు. కాబట్టి ఇవాళ నేను మంచిది అనుకుంటూ చెడుగులోనే పడుతున్నాడు. ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తూతకది మరణమునకు దారి తీయదు.
చూడండి, అడిగి చూడండి, ఎవరిని అడగండి, నేనే రైట్ నువ్వు రాంగ్ అంటారే కానీ ఎవడైనా నేను తప్పు అంటారా? నేను కూడా తప్పు చేశాను అని అంటారా? పోనీ 100. ఏది చేసినా సరే, ఎట్లా ఉన్నా సరే, నా దృష్టిలో నాకు అది సరి అనుకుంటూ పోతున్నాం. కాబట్టి ఎంత ఇండిపెండెన్స్ వచ్చినా భారతదేశంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మన దేశమే కాదండి, చాలా దేశాలు ఉన్నాయి. ప్రతి మనుష్యుడు కూడా స్వేచ్ఛ ఇవ్వబడింది, కానీ స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుంటున్నాడు. తన ఇష్టానికి లోబడిపోతున్నాడు. తనకు మంచిగా ఉండడానికి కోరుకుంటూ దాంట్లో చిక్కుకుపోతున్నాడు. అందుకనే ఈ బానిస బతుకులో నుండి ప్రభు మనల్ని విడిపించడానికి, ఏదో బ్రిటిష్ వాళ్ళ బానిసత్వంలో మనం చాలా సంవత్సరాలు మగ్గాం. ఇప్పటికి ఇండిపెండెన్స్ వచ్చి 80 years అయింది. దేవుడికి స్తోత్రం. నా జీవితంలో నేను 79 సంవత్సరాలు ముగించి 80th yearలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రభు చిత్తం ఉంటే ఆయన ఆయుష్ ఇస్తే ఈ 2027 సంవత్సరం ఫిబ్రవరికి నేను 75 సంవత్సరాలు ముగించి 76లోకి వెళ్తున్నాను అన్నప్పుడు ఒక్కసారి ఆలోచించాను. హల్లెలూయా, దేవానికి స్తోత్రం. నేను స్వతంత్ర భారతదేశంలోనే జన్మించాను. భారతదేశానికి స్వతంత్రత వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు తర్వాత నేను పుట్టాను. కాబట్టి నేను ఇండియన్ పౌరుణ్ణి, స్వతంత్ర భారతదేశంలో జన్మించిన వాడని దేవుణ్ణి స్తుతిస్తున్నానండి. కాబట్టి దేశం గురించిన బాధ్యత నాకుంది, భారం నాకుంది. దేవుని బిడ్డలుగా మనం ఈ దేశము కొరకు యాజ్ అన్ ఇండియన్ we should pray. As an Indian Christian, I should be burdened to pray for this country and for the salvation of this country. యేసు క్రీస్తు సువార్తను ఈ దేశ నలుమూలలకు అందించాలనే అభిలాష తప్ప నాకు మరో కోరిక లేదు. ఎవరినో మార్చేయాలనో ఏదో చేసేయాలనో కాదు. యేసయ్య చెప్పిన మాట, ప్రతి వారికి రక్షకుడు కూడా ఉన్నాడు, పాప క్షమాపణ ఇచ్చేవాడు, విడిపించేవాడు, నిజమైన స్వేచ్ఛనిచ్చేవాడు అనేది మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వారికి, అన్ని భాషల వారికి, అన్ని యూనియన్ టెరిటరీస్లో ఉన్న వారికి ఒక్కసారైన యేసునామము స్పష్టముగా ప్రకటించబడాలి అనే ఆశతో ఈ రోజున మన దేశం కొరకు ప్రార్థించాలి. మీరు ప్రజలందరి కొరకు, మీరు సౌఖ్యంగా ఉండాలంటే, సమాధానంగా ఉండాలంటే ప్రజలందరి కొరకు ప్రార్థించండి. అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థించమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రార్థన ద్వారా విడుదల దొరుకుతుందండి. ప్రార్థన ద్వారా నిజమైన స్వేచ్ఛ వస్తుంది. మనుషుడు తను ఎంత స్వేచ్ఛాపరుడు అనుకున్నా తన పాప బంధకములలో చిక్కుబడి అందులో నుంచి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్నాడు కనుక పాపమునకు అలవాటు పడిపోయి, పాపమునకు బానిసలైపోయి, సాతానుకు బానిసలైపోయిన బ్రతుకుల నుండి విడిపించడానికి విమోచకుడుగా, రక్షకుడుగా ప్రభు రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై ఈ లోకానికి వచ్చి పాప విమోచన కొరకు తన రక్తాన్ని చిందించాడు. పాపమునకు అమ్ముడుపోయిన మనల్ని వెల చెల్లించి విడిపించి స్వతంత్రులుగా చేయటానికే ప్రభు ఈ లోకానికి వచ్చున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము మీ బైబిల్లో ఒకసారి చూడండి. అన్ని రోజులకి, అన్ని సంభవాలకు అవసరమైన సత్యాలు మనకు దేవుని వాక్యంలో దొరుకుతున్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనములో, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేసేవాడు పాపానికి దాసుడు, బానిస. మనం ఎంత ఇండిపెండెన్స్ వచ్చినా పాపము నుండి నీవు విడిపించబడకపోతే నువ్వు ఎవరికి దాసుడువో కాదో సరిగదా, నీవు పాపానికి దాసుడు అయిపోయావు. మనం దాసుడు
పాపం ఒక మనిషిని గుంజులు తీస్తుందంట. పాపము కొరకు మనుషుడు చూడండి ఎంత పరుగులెడతాడో, ఎంత లొంగిపోతాడో, మనస్సాక్షిని చంపుకుంటాడు. అందుకే ప్రభు అన్నాడు 36వ వచనంలో, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉండురు. ద ఫ్రీడమ్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. నిజమైన స్వేచ్ఛ అనేది నీ ఇష్టానుసారంగా జీవించడం కాదు, బాధ్యత కలిగి జీవించటం, మనస్సాక్షి కలిగి జీవించటం. స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకుంటున్నాం ఇవాళ మనం అనేకులు. కానీ స్వేచ్ఛను పవర్ అండర్ కంట్రోల్, మనకిచ్చిన స్వేచ్ఛను, మనకిచ్చిన బలాన్ని, మనకిచ్చిన శక్తిని అదుపులో ఉంచుకోవటం అనేదే, నిన్ను నీవు మేనేజ్ చేసుకోవటం, నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవటం అనేది నిజమైన స్వేచ్ఛ. అది కేవలం యేసుక్రీస్తు వలన మాత్రమే మనకి కలుగుతుంది. మన శరీరాన్ని లొంగదీయటానికి, ఆధ్యాత్మిక విశ్వాస వీరుడిగా జీవించడానికి మనకు ఆధ్యాత్మిక బలం కావాలి. కాబట్టి సాతాను బంధకముల నుంచి విడిపించబడిన వాడికి ప్రభు తోడై ఉంటాడు. నీ ప్రభువు నీకు స్వతంత్రత ఇస్తాడు. ఎందుకంటే నీలో ఉన్న ప్రభువు లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు కనుక లోకాన్ని నువ్వు జయించగలుగుతావు, శరీరేచ్ఛలను జయించగలుగుతావు, లోకాశలు జయించగలుగుతావు, లోక పోకడను వెంబడించక డేర్ టు బి డిఫరెంట్, ప్రత్యేకంగా ఉండగలుగుతాం, పరిశుద్ధుడిగా ఉండగలుగుతాం, పాపము నుండి పారిపోగలుగుతాం, అబద్ధములు ఆడకుండా నాలుకను అదుపులో పెట్టుకోగలుగుతాం, వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులు నీ ఆధ్వర్యంలో ఉంటాయి. నువ్వు చూసిందంతా కోరుకోవటం స్వేచ్ఛ కాదు, నువ్వు అనుకుని మాట్లాడటం స్వేచ్ఛ కాదు. నీవు ఇష్టానుసారంగా జీవించటం అదే స్వేచ్ఛ అనుకుంటే అది అజ్ఞానం. అది తిప్పలు పెడతాయి మనల్ని, చిక్కుల్లో పెడతాయి మనల్ని. అన్నీ చేయొచ్చేమో, కానీ అన్నీ అంగీకరించబడ్డవి కావు. నువ్వేమైనా చేయొచ్చు, కానీ ఏది న్యాయమైందో, ఏది రమ్యమైందో, ఏది యోగ్యమైందో, ఏది అవసరమైందో అది చూస్ చేసుకునే కెపాసిటీ ప్రభు మనకిస్తాడు. నిజమైన స్వతంత్రం క్రీస్తులోనే ఉందండి. క్రీస్తు మిమ్మును స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులు. ఇవాళ యేసు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసులు, మా నాన్నగారు ఒక లంచగొడ్డి, ఒక అబద్ధికుడు, ఒక దుర్వ్యసనాలకు బానిసగా ఉన్నవాడు. వాటిలో నుంచి బయటపడలేకపోవటం నా కళ్ళులారా నేను చూశాను. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆయన్ని దర్శించాడు. ప్రభు యొక్క రక్షణ పొందిన తర్వాత ఆయన జీవితంలో చుట్టూ ఉన్నవాళ్ళు స్మోక్ చేస్తున్నా తను స్మోక్ చేయకుండా, చుట్టూ ఉన్నవాళ్ళు డ్రింక్ చేస్తున్నా తను డ్రింక్ చేయకుండా, తన వర్కర్స్ అందరూ, ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, తోటి ఇంజనీర్లు అందరూ లంచాలు తీసుకుంటున్నా తాను లంచం పుచ్చుకోకుండా నియర్లీ 30 to 40 years ఒక క్రైస్తవుడిగా, న్యాయమైన అధికారిగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి పౌరుడిగా ఆయన జీవించడం నా కనులారా చూశాను. అది క్రీస్తు వలన మాత్రమే సాధ్యమైంది. అందుకే నా యవ్వనంలో ఆ ప్రభువుని నా రక్షకుడిగా అంగీకరించాను. కాబట్టి దేవునికి భయపడి ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరచుకోకుండా ఆయన సాక్షిగా జీవించగలుగుతున్నారు. మీరు రక్షించబడ్డారా? ఈ యేసుక్రీస్తు ఇచ్చే స్వతంత్రతను మీరు పొందారా? ఏదో గింజుకొని ఒకటి చేయకుండా ఉండటం, ఎవరో కొడతారో తిడతారో అని అనటం వల్ల మనం బిగుసకపోవటం అనేది స్వతంత్రం కాదు. కానీ ఎవరు నిన్ను అడగకపోయినా, ఎవరు నిన్ను చూడకపోయినా, ఎవరు ఏమి అనకపోయినా నీ మనస్సాక్షిని బట్టి నీవు యథార్థంగా జీవించటం అనేది నిజమైన స్వతంత్రం. నిజమైన స్వతంత్రం కలిగిన వ్యక్తి మనుషులకు భయపడడు, దేవునికి భయపడతాడు.
లోకానికి లొంగడు, వాక్యానుసారంగా జీవిస్తాడు. అట్టి క్రైస్తవ పౌరులు మన భారతదేశానికి కావాలండి. ప్రభు కొరకు జీవించేవారు ఈ లోకంలో, ఈ దేశంలో కావాలి. క్రైస్తవులు అనబడిన వారు చాలామంది ఉన్నారేమో కానీ వాక్యానుసారంగా జీవించేవారు, నిజమైన విడుదల పొంది ప్రభు యొక్క శక్తిని పొంది ప్రభు సన్నిధిలో దేశం కొరకు అంగలార్చేవారు, విజ్ఞాపన చేసేవాడు, అధికారుల కొరకు, ప్రజల కొరకు శాంతి సమాధానాలు నెలకొల్పబడినట్లుగా కత్తులు కటారాలతో కానీ మోకాళ్ళతో మీద పడి ప్రార్థన కన్నీటితో విజ్ఞాపనలు చేయడం ద్వారా మన దేశాన్ని సమాధానకరమైన, ఆశీర్వాదకరమైన, అభివృద్ధికరమైన దేశముగా మనం మార్చుకోవచ్చు. వాటి కృపలను దేవుడు మనకిచ్చును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా దేశం కొరకు నీ పాదాల సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నామయ్యా. మా దేశ నాయకులను దర్శించము నాయన. నీ జ్ఞానమును దయచే, నీ కృపను దయచే. పైనుండి వచ్చిందే ప్రతి అధికారం అన్నావు, నీవే వారికి అధికారం ఇచ్చావు. వారికి ఆ అధికారమును వారు ఉపయోగించుకునే కృపను కూడా నీవు దయచేయవు, జ్ఞానమును కూడా నీవు దయచేయవు. దేశాన్ని అలవటిస్తున్న దుష్ట శక్తులను, దురాత్మ శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము. మాకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగపరుచుకోక, ఒకరి కొరకు ఒకరు బాధ్యత కలిగి జీవించుటకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించుటకు నువ్వు చెప్పినట్లుగా నిండు వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట ప్రకారం మా భారతీయులందరినీ జాతి కొలమత భేదములు లేకుండా క్రీస్తు ప్రేమతో ప్రేమించి సహకరించి ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకున్నటకు ఐక్యతతో, విశ్వాసముతో, ప్రార్థనతో ప్రభు ఇచ్చు సమాధానమును అనుభవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్స్ అగైన్. అండ్ మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో మీ పేరు, ఊరు లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. మరి ఇతర దేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా ప్రభునందు ఆనందించండి, దేశం కొరకు ప్రార్థించండి, మీ మనస్సాక్షుల ప్రకారంగా దేవుని కొరకు సాక్షులుగా జీవించండి. మీ ప్రార్థన అవసరతలు భారాలు ఉంటే 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడేడు గాక. చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రపంచమైతే ఈరోజేనండి ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ మీటింగ్ చెన్నైలో జరుగుతుంది. యవనస్తులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే ఈ 1 డే యూత్ రిట్రీట్లో చెన్నైలో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు కూడా వస్తారని, యవనస్తుల మీద గొప్ప ఉద్యోగం చూచినట్లుగా ఈ అంచెదనములో క్రీస్తు సైనికులుగా దేశం కొరకు విజ్ఞాపన చేయవారిగా, ప్రభువును మహిమపరచువారిగా మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఈ రిట్రీట్ మీకు ఎంతగానో సహకరిస్తుంది. కాబట్టి రండి. ఇట్స్ నాట్ టూ లేట్. ఈవెన్ నౌ యూ కెన్ కమ్, బట్ రిజిస్టర్, ఇన్ఫార్మ్, ప్లీజ్ కమ్. వివరాలు కావాల్సిన వాళ్ళు QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. రండి, మీ ఫ్రెండ్స్కి, స్నేహితులకు కూడా షేర్ చేయండి. నీ నామము
సన్నిధిలో నే పాడెదను, నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు ఆ రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి మరి ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమే వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే ఇంకేదో ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే